ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి ఆధ్వర్యంలో జీవో నెంబర్ 45పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 40 ఏళ్లుగా ఇల్లు నిర్మించుకొని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గాజువాక ప్రజలకి గతంలో తెలుగుదేశం పార్టీ 301 జీవోని రిలీజ్ చేసి హౌస్ కమిటీ సమస్యకి చెక్ పెట్టిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రులు మా అనగాని సత్యప్రసాద్ గారు, మా యువ నాయకులు లోకేష్ గారు ఒక ఆలోచనతో ఈరోజు మేము జీవో నంబర్ 45 అని గాజువాక ఏదైతే ఇనాం ల్యాండ్ ఉందో ఈ ఇనాం ల్యాండ్కి 301ని కొంచెం మోడిఫై చేస్తూ ఈరోజు ఈ పట్టా ఇవ్వడం జీవో రిలీజ్ చేయడం జరిగిందండి. మరి ఈరోజు ఫార్మల్గా ఎవరైతే మిగిలిపోయినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గాజువాక ఇనాం విలేజ్లో ఉన్నటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దీంట్లో దాదాపు 301 కన్నా అప్పుడు రెసిడెన్షియల్కి అయితే ₹50 వేసాం, ఆ పాతిక కాస్త 100 చేసాం. అలాగే ₹50 కాస్త 50 కాస్త 50 కాస్త 100 చేయడం, జస్ట్ డబుల్ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా నామినల్ రేట్లు, కమర్షియల్ కూడా రెసిడెన్షియల్ కన్నా డబుల్ వేస్తూ ఇచ్చాం. అయితే ఈ సందర్భంగా నేను అందరికీ మీడియా ద్వారా తెలియజేసేది, ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఎవరైతే గతంలో 301 కింద అప్లై చేసి పట్టాలు డబ్బులు కట్టి ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదే వాళ్ళు అప్లై చేసుకోక్కర్లే, వాళ్ళకి రెగ్యులైజేషన్ అవుతుంది. అలాగే ఎవరైనా కరెక్షన్స్ ఉన్నాయంటే కరెక్షన్స్ కూడా 301 కింద ఉన్నటువంటి కూడా కరెక్షన్ చేపిస్తాం. కొంతమంది ఏం చేశారంటే కొంతమంది అప్లై చేసుకోలేదు. సుమారు నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఒక 3,000 నుంచి 5,000 వరకు ఇంకా అప్లై చేసుకోలేదు. వాళ్ళందరూ కూడా ఈ జీవోని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ అనే బాధ లేకుండా ఏదైతే మనం పట్టా ఇస్తున్నామో ఆ పట్టానే దీంట్లో చిన్న మాడిఫికేషన్ చేయాల్సినటువంటి ఉంది, ఆ పట్టానే డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ కింద పెట్టడానికి మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మీన్వేలు నేను అందరినీ కోరేది 301కి మనకు అనుబంధంగా వచ్చినటువంటి 45 జీవో ప్రకారంగా అందరూ కూడా గాజువాకలో ఉన్నటువంటి వారు అందరూ అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఏదైతే గెడ్డవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి అబ్జెక్షనబుల్ ఫారం బాక్స్ ఉన్నాయో వాటి మీద కూడా త్వరలోనే ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ఈ ప్రాంతంలో, ఎందుకంటే అక్కడ కూడా ముప్పు గురకాలే. అలాగే ఆర్వీఎం మీద కొన్ని కేసెస్ పడ్డాయి ఇటు మీద గతంలో, అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ అన్ని కూడా గవర్నమెంట్ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ గడ్డలేదని చెప్పేసి. కనుక దాన్ని ఆసరాగా తీసుకొని, ఆ జడ్జిమెంట్ని ఆసరాగా తీసుకొని గడ్డవాళ్ళ ప్రాంతంలో కూడా ఇవన్నీ కూడా మేము రెగ్యులైజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, అలాగే జీవోస్ లేవని చెప్పి కొంతమంది బ్లాక్మెయిల్ చేసి ఇల్లు ఎవరైనా కట్టుకున్నటువంటి ఆర్టీఐలు ఉన్నారు, వాళ్ళు కూడా తస్మత్ జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా మీ మీద కఠినమైన చర్యలు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకుని ఇప్పటి వరకు పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు అందజేయనుందని తెలిపారు. జీవో నెంబర్ 45 ద్వారా 100 గజాల లోపు ఉన్న నిర్మాణాలకు ఉచితంగా పట్టాలు మంజూరు చేస్తామని, అలాగే 100 నుండి 1000 గజాల మధ్య విస్తీర్ణంలో ఉన్న నిర్మాణాలకు రెగ్యులేషన్ ఫీజులు చెల్లించి పట్టాలు పొందవచ్చని జేసీ తెలిపారు. చాలా సంతోషం. ఈ జియో 45 ద్వారా మనకి చాలా మంచి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. అంతకుముందు అందరు చెప్పినట్టు గాజువాక హౌస్ కమిటీ నుంచి దాదాపు ఒక 3 దశల నుంచి ఈ ఇష్యూ నడుస్తూ ఉంది. జియో నంబర్ 301తో కొంతవరకు ఈ ఇష్యూ రిజాల్వ్ అయింది. చాలామందికి అప్పుడు పట్టా ఇవ్వడం జరిగింది, కానీ అప్పుడు కొంతమంది మిగిలిపోయారు. తర్వాత కొంతమంది అమౌంట్ పే చేశారు కానీ పట్టా ఇవ్వలేదు, ఇది కూడా చెప్పడం జరిగింది. అందుకే అందరినీ మనం కవర్ చేయాలి. తర్వాత కట్ ఆఫ్ డేట్ కూడా మారింది. అంతకుముందు ఉన్న 301 2016లో వచ్చింది. ఇప్పుడు అగైన్ తర్వాత కూడా కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యాయి, వాటికి సంబంధించి కూడా కట్ ఆఫ్ డేట్ కూడా ఇప్పుడు పెంచడం జరిగింది. జియో 45 కింద కట్ ఆఫ్ డేట్ ఏంటంటే December 31, 2023. ఈ టైం వరకు మీరు పొజిషన్ చూపించగలిగితే, డాక్యుమెంట్ చూపించగలిగితే, కాగితాలు చూపించగలిగితే మీకు ఈ జియో 45 కింద మీకు అవకాశం దొరుకుతుంది. తర్వాత దీంట్లో
100 గజాల వరకు ఉంటే మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు పట్టాతో పాటు కన్వర్జెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. 100 గజాల నుండి 200 గజాలు ఉంటే అప్పుడు మీకు కొంత ఒక 5,000 to 10,000 చాలా మినిమల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అప్పుడు మీకు పట్టా కానీ కన్వెన్స్ డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత యాజ్ ఆఫ్ నౌ అయితే 2 సంవత్సరాల తర్వాత మీరు ఏదైతే మీ ఆస్తులు ఉంది అది మీరు అమ్మకం అనే చేసుకోవచ్చు. ఇంకా మన క్లారిఫికేషన్ అడిగి ఏదైనా దీంట్లో తగ్గించడానికి అవకాశం ఉంటే కూడా చూస్తాము. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఎఫర్ట్ చేస్తామని చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే జియోలో మాత్రమే 2 సంవత్సరాల తర్వాత మీరు అమ్మకడానికి మీకు అవకాశం ఉంటుంది.